ఫైనలీ ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 28వ తారీఖు నుంచి ఐపీఎల్ 19వ సీజన్ స్టార్ట్ కానుంది. ఆనవాయితీ ప్రకారం అయితే క్రితం సీజన్ లో ఎవరైతే ఫైనల్స్ లో ఆడారో వాళ్ళనే నెక్స్ట్ సీజన్ లో కూడా ఓపెనింగ్ సెరమనీతో సీజన్ అనేది స్టార్ట్ చేస్తారు. కానీ సంవత్సరం మాత్రం ఆనవాయితీ బ్రేక్ అయిందని చెప్పొచ్చు. ఈ 19వ ఎడిషన్ లో ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ జరుగుతుందేమో అనుకున్నాం, కానీ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అనేది స్టార్ట్ కానుంది. మార్చి 28వ తారీఖున ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో జరగనుంది. ఐపీఎల్ స్టార్టింగ్ లో మాత్రం 26వ తారీఖు అనౌన్స్ చేసినప్పటికీ కూడా కొన్ని స్టేట్ లో ఎన్నికల నేపథ్యంలో మార్చి 28వ తారీఖుకి డేట్ అనేది షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఓవరాల్ గా మాత్రం 20 డేస్ కే షెడ్యూల్ అనేది ప్రకటించింది బీసీసీఐ. కొన్ని హోమ్ గ్రౌండ్స్ ఉన్న స్టేట్స్ లో ఇప్పటికీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో 20 డేస్ కి మాత్రమే కొంత భాగమైన షెడ్యూల్ ని రిలీజ్ చేయడం జరిగింది బీసీసీఐ. ఒక్కో టీం వచ్చేసరికి 4 మ్యాచెస్ ఆడే విధంగా ఓవరాల్ గా 20 మ్యాచ్లు అనేది హెడ్ చేయడం జరిగింది బీసీసీఐ. మార్చి 28వ తారీఖు నుంచి ఏప్రిల్ 12వ తారీఖు వరకు మొత్తం 20 మ్యాచ్లు జరగనుంది. మే 31న ఐపీఎల్ ఫైనల్ జరగనుంది. మిగతా మ్యాచెస్ అనేది త్వరలో ప్రకటిస్తామని బీసీసీఐ పేర్కొంది. ఓవరాల్ గా మాత్రం ఐపీఎల్ అనేది రాబోతుంది. ఒక వారం క్రితం వరకు టీ20 వరల్డ్ కప్ ఫీవర్ లో ఉన్న మనం మరో 2 వారాల తర్వాత ఐపీఎల్ ఫీవర్ లోకి మారబోతున్నాం. ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య జరుగుతున్న యుద్ధంలో గ్యాస్ కొరత కారణంగా ఐపీఎల్ అనేది పూర్తిగా క్యాన్సిల్ అయిపోతుందని చాలా కథనాలు వచ్చినప్పటికీ కూడా మరలా ఐపీఎల్ అనేది స్టార్ట్ అవుతుందని తెలిసేసరికి ఫ్యాన్స్ మాత్రం చాలా ఖుషిగా ఉన్నారని చెప్పొచ్చు. ఐపీఎల్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో మాత్రం కేకేఆర్ కి బిగ్ షాక్ తగిలిందని చెప్పొచ్చు. కేకేఆర్ మినీ వేలంలో హైయెస్ట్ బిడ్ చేసి మరీ మతీష్ పతిరానాను తీసుకుంది. కానీ పతిరానా మాత్రం ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లోని గాయం కారణంగా ఇంకా హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నాడు. కాబట్టి అతని గాయం ఇంకా పూర్తిగా తగ్గలేదని, అతని గాయం తగ్గడానికి ఇంకా టైం పడుతుందని, ఒకవేళ ఈ సీజన్ లో కొంత మ్యాచెస్ కి ఒకవేళ అందుబాటులో ఉంటే ఉండొచ్చని, లేకపోతే పూర్తిగా సీజన్ కే దూరం కానున్నాడని హాస్పిటల్లో రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. ఈసారి కేకేఆర్ మాత్రం బౌలింగ్ పరంగా చాలా డబ్బులు పెట్టి పతిరానాను తీసుకున్నప్పటికి కూడా పతిరానా మాత్రం మ్యాచెస్ లోకి అందుబాటులో లేకుండా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు కేకేఆర్ మాత్రం ఏమేం ప్లాన్స్ చేస్తుందో చూద్దాం. కేకేఆర్ కి మాత్రం వర్ష షాకులు అనేది తప్పట్లేదు. మొన్న ముస్తఫిజుర్, ఇప్పుడు పతిరానా. ముస్తఫిజుర్ వచ్చేసరికి బంగ్లాదేశ్ లో ఉద్రిక్త కారణాల వల్ల బీసీసీఐ అతను తప్పించి వేరే ప్లేయర్ ని తీసుకోమని చెప్పగా కేకేఆర్ కూడా దానికి ఒప్పుకుంది. ఇప్పుడు పతిరానాకి గాయం కారణంగా కేకేఆర్ కి మాత్రం బౌలింగ్ పరంగా చాలా పెద్ద దెబ్బే తగిలిందని చెప్పొచ్చు. ఇప్పుడు కేకేఆర్ కి మరో చిక్కు వచ్చి పడింది. కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ అయిన హర్షిత్ రాణా కూడా గాయం కారణంగా ఇంకా కోలుకోలేదు. ఐపీఎల్ సీజన్ 19 నాటికి అందుబాటులో ఉంటాడో లేదో తెలియదు. ఒకవేళ గాయం తగ్గినట్లయితేనే జాయిన్ అయ్యే అవకాశం ఉంది, లేకపోయినట్లయితే మరో ఎదురు దెబ్బని చెప్పొచ్చు. కేకేఆర్ మాత్రం బ్యాటింగ్ పరంగా చాలా ఇంప్రూవ్స్ గా ఉన్న బౌలింగ్ పరంగా మాత్రం వెనకబడిందని చెప్పొచ్చు. ఇప్పుడు కేకేఆర్ ఏమేం చేంజెస్ చేస్తుందో, ఎవరిని తీసుకొస్తుందో చూడాలి. ఫైనల్ గా ఐపీఎల్ 19వ సీజన్ లో మాత్రం గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీ మాత్రం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఈసారి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరగనుంది. పోయినసారి జరిగిన తప్పిదం కారణంగా చిన్నస్వామి స్టేడియంలో మాత్రం చాలా రిస్ట్రిక్షన్స్ తో కూడిన మ్యాచ్ అనేది జరగనుంది. మ్యాచ్ లో చాలా చెక్కింగ్స్ అలాగే తనిఖీలు జరిగిన తర్వాత మాత్రమే లోపలికి అలౌ చేస్తామని, ఎవరు చిన్న చిన్న వస్తువులతో సహా ఏ వస్తువులు కూడా లోపలికి అలౌ చేయమని, చాలా కట్టుదిట్టమైన సెక్యూరిటీతో మాత్రమే లోపలికి అలౌ చేస్తామని ప్లేయర్స్ కి చెప్పడం జరిగింది. ఓవరాల్ గా మాత్రం గత సీజన్ లో ట్రోఫీ లిఫ్ట్ చేసిన ఆర్సీబీ మాత్రం ఈ సంవత్సరమైన జోరుని కంటిన్యూ చేస్తుందో లేదో చూద్దాం. గత సీజన్ లో ఎస్ఆర్హెచ్ మాత్రం స్టార్టింగ్ లో మంచి పోటీ ఇచ్చినప్పటికీ చివర్లో మాత్రం తేలిపోయిందని చెప్పొచ్చు. ఈసారి ఎస్ఆర్హెచ్ ఆరంభ మ్యాచ్ లో అదరగొడుతుందో లేదో చూద్దాం. ఓవరాల్ గా మాత్రం ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ 28వ తారీఖున చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో జరగనుంది. మీలో ఎంతమంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నారు, ఎంతమంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఉన్నారు కింద కామెంట్ చేసి తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.